హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఎన్ఎంఎంఎస్ ఫిజిక్స్ సంబంధించి సౌండ్ ఈ యూనిట్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ని ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూడండి. ది మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ వైబ్రేటింగ్ బాడీ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ఇట్స్ మీన్ పొజిషన్ ఈజ్ నోన్ యాజ్ ఇట్స్ అన్నాడు. మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే వైబ్రేషన్స్ అనేది ఇలా ఉందనుకుంటాం. అంటే ఇది ఇలా ఇలా వెళ్తుంది, నెక్స్ట్ ఇలా కూడా వైబ్రేషన్స్ చేస్తుంది. మీన్ పొజిషన్ నుంచి ఇలా ఇలా వైబ్రేషన్స్ చేస్తుంది అనమాట. ఈ డిస్టెన్స్ని ఏమంటాం మనం? యాంప్లిట్యూడ్ అంటాం. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చి థర్డ్ వన్ మా. నెక్స్ట్ బిట్ చూడండి. ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ గివెన్ సౌండ్ ఈస్ 1.5 kHz. ది వైబ్రేటింగ్ బాడీ ఈస్. ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. మనకి ఫ్రీక్వెన్సీ అంటే ఏమంటే మనకి అది 1 సెకండ్లో ఎన్ని వైబ్రేషన్స్ చేస్తుందని 1 సెకండ్లో ఇక్కడ 1.5 kHz అని ఇచ్చాడు. 1 kHz వచ్చి మనకి ఎంత? 1000 Hzకి ఈక్వల్. కాబట్టి ఇక్కడ 1.5 అంటే ఏమి? 1500 Hz అని అర్థం. 1.5 kHz అంటే 1500 Hz అంటే 1 సెకండ్లో అది 1500 వైబ్రేషన్స్ చేస్తుంది అని అర్థం. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఫస్ట్ వన్ ఆ విధంగా ఉంది చూడండి. కంప్లీటింగ్ 1500 వైబ్రేషన్స్ ఇన్ 1 సెకండ్. మిగిలినవన్నీ కూడా రాంగ్ ఆన్సర్స్. ఫస్ట్ వన్ ఈ బిట్కి రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ చూడండి. ఏ గివెన్ సౌండ్ ఈజ్ ఇన్ఆడిబుల్ టు ది హ్యూమన్ ఇయర్ ఈజ్ అన్నాడు. ఇక్కడ ఇచ్చిన వాటిలో ఫస్ట్ వన్ చూడండి. ఇట్స్ యాంప్లిట్యూడ్ ఈజ్ టూ స్మాల్. ఇది మనం వినలేమన్నమాట. కరెక్టే. నెక్స్ట్ ఇట్స్ ఫ్రీక్వెన్సీ ఈజ్ బిలో 20 Hz అన్నాడు. ఫ్రీక్వెన్సీ కూడా 20 Hz కన్నా తక్కువ ఉంటే మనం ఆ సౌండ్ని వినలేం. ఇది కరెక్ట్. నెక్స్ట్ అబౌవ్ 20 kHz అంటే 20,000 కన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీ కలిగి ఉంటే కూడా అది ఆ సౌండ్ని మనం వినలేం. కాబట్టి ఈ 3 ఆప్షన్స్ కరెక్టే. కాబట్టి ఫోర్త్ వన్ చూడండి. ఇట్ హ్యాస్ ఎనీ ఆఫ్ ది 3 క్యారెక్టరిస్టిక్స్ లిస్టెడ్ అబౌవ్ అన్నాడు. కాబట్టి ఫోర్త్ వన్ మనకి బిట్కి రైట్ ఆన్సర్. 3 క్యారెక్టరిస్టిక్స్లో ఏది ఉన్నా కూడా మనకి సౌండ్ అనేది ఇన్ఆడిబుల్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ సౌండ్ క్యాన్ ప్రాపగేట్ అన్నాడు. త్రూ వాక్యూమ్ అన్నాడు. తప్పు కదా. వాక్యూమ్ గుండా సౌండ్ అనేది వెళ్ళదు, గ్యాసెస్ గుండా వెళ్తుంది. నెక్స్ట్ ఓన్లీ త్రూ గ్యాసెస్ అండ్ లిక్విడ్స్. నెక్స్ట్ ఓన్లీ త్రూ గ్యాసెస్ అండ్ సాలిడ్స్. ఎనీ ఆఫ్ ది 3 స్టేట్స్ ఆఫ్ ది మ్యాటర్ అన్నాడు. కాబట్టి ఫోర్త్ వన్ మనకి రైట్ ఆన్సర్ అనమాట. 3 స్టేట్స్ మ్యాటర్ యొక్క 3 స్టేట్స్ ఏమేమి? సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్. ఈ మూడింటికుండా కూడా సౌండ్ అనేది ప్రాపగేట్ అవుతుంది. కాబట్టి ఫోర్త్ వన్ మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ చూడండి. వెన్ లైటనింగ్ అండ్ థండర్ టేక్ ప్లేస్ దే అన్నాడు. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. లైటనింగ్ అంటే మెరుపు కానీ, థండర్ అంటే పిడుగులు పడ్డం, ఉరుములు. ఇవి సంబంధించి ఒక బిట్ ఇచ్చాడు. అక్యూర్ టుగెదర్ అండ్ ఆల్సో అబ్జర్వ్ టుగెదర్. రెండు ఒకేసారి కనిపిస్తుంది అన్నట్టు తప్పు. అక్యూర్ వన్ ఆఫ్టర్ ది అదర్ బట్ ఆర్ అబ్జర్వ్ టుగెదర్ అన్నాడు. రెండు కూడా ఒకేసారి జరుగుతుంది, కానీ ఇక్కడ మనకి తప్పు ఇచ్చాడు. ఒకటి తర్వాత ఒకటి జరుగుతుంది అన్నాడు. నెక్స్ట్ అక్యూర్ టుగెదర్ బట్ ది థండర్ ఈజ్ హియర్డ్ ఎ లిటిల్ ఆఫ్టర్ ది లైట్నింగ్. ఇది రైట్ ఆన్సర్ అనమాట. ఎందుకంటే మనకి రెండు ఒకేసారి జరుగుతుంది, కానీ లైట్ అనేది ముందు కనిపిస్తుంది, తర్వాత థండర్ అనేది మనకి వినపడడం జరుగుతుంది. అంటే మెరుపు ముందు కనిపించి తర్వాత ఉరుము సౌండ్ మనం వినగలుగుతాం. ఎందుకంటే లైట్ యొక్క స్పీడ్ ఎక్కువ. రెండు ఒకేసారి జరిగిన సంఘటనలే, కానీ లైట్ ట్రావెల్స్ ఫాస్టర్ ఇన్ వాక్యూమ్ అండ్ ఎయిర్. లైట్ యొక్క వెలాసిటీ ఎక్కువ కాబట్టి ముందు అది మన వల్ల చేరుతుంది, తర్వాత మనం థండర్ సౌండ్ వినగలుగుతాం. నెక్స్ట్ సిక్స్త్ బిట్ చూడండి. సౌండ్ హ్యావింగ్ ఫ్రీక్వెన్సీ మోర్ దెన్ 20 kHz ఆర్ కాల్డ్ అన్నాడు. 20,000 Hz కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని అల్ట్రాసోనిక్ సౌండ్స్ అంటాం. కాబట్టి ఈ బిట్కి థర్డ్ వన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ లౌడ్నెస్ ఆఫ్ సౌండ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్. సౌండ్ యొక్క లౌడ్నెస్ని మనం దేంట్లో కొలుస్తామంటే డెసిబుల్స్. కాబట్టి సెకండ్ వన్ ఈ బిట్కి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఏ లిస్ట్ ఆఫ్ మీడియా ఈజ్ గివెన్ బిలో. ఇక్కడ కొన్ని మీడియంస్ ఇచ్చాడు. వుడ్, వాటరు, ఎయిర్, వాక్యూమ్ అని. ఇన్ విచ్ ఆఫ్ దిస్ మీడియా కెన్ సౌండ్ ట్రావెల్ అన్నాడు. ఇక్కడ ఇచ్చిన దాంట్లో మనకి వాక్యూమ్ గుండా అయితే సౌండ్ ట్రావెల్ కాదు, మిగిలిన మూడింటి గుండా సౌండ్ ట్రావెల్ అవుతుంది. కాబట్టి
1 2 3 ఉండే ఆప్షన్ ఎక్కడ ఉంచండి మనకి సెకండ్ వన్ ఈ బిట్కి రైట్ ఆన్సర్. నెక్స్ట్ 9th బిట్ చూడండి. ది లౌడ్నెస్ ఆఫ్ ఎ సౌండ్ డిపెండ్స్ ఆన్. లౌడ్నెస్ అంటే ఇక్కడ యాంప్లిట్యూడ్ హైగా ఉంటే లౌడ్నెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 9th వన్ ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. లౌడ్నెస్ అనేది యాంప్లిట్యూడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట, కంపన పరిమితి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అన్నాడు. ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు మనకి. సౌండ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై వైబ్రేషన్స్, ఇది కరెక్టే. నెక్స్ట్ సౌండ్ రిక్వైర్స్ ఏ మీడియం ఫర్ ప్రాపగేషన్, ఇది కూడా కరెక్టే. ఒక మీడియం ఉంటేనే సౌండ్ అనేది ట్రావెల్ అవుతుంది. నెక్స్ట్ లైట్ అండ్ సౌండ్ బోత్ రిక్వైర్స్ ఏ మీడియం ఫర్ ప్రాపగేషన్, ఇది రాంగ్ అనమాట. ఎందుకంటే లైట్కి మీడియం లేకపోయినా కూడా అది ట్రావెల్ అవుతుంది. లైట్ అనేది వ్యాక్యూమ్లో కూడా ట్రావెల్ అవుతుంది, కానీ సౌండ్ అనేది డస్ నాట్ ట్రావెల్స్ ఇన్ వ్యాక్యూమ్. సో 4th వన్ చూడండి. సౌండ్ ట్రావెల్స్ స్లోవర్ దెన్ లైట్, ఇది కూడా రైటే. సౌండ్ అనేది లైట్ కన్నా కూడా తక్కువ స్పీడ్తో ట్రావెల్ అవుతుంది. 1 2 4 ఉండే ఆప్షన్ ఎక్కడ చూడండి, 4th వన్లో ఉంది చూడండి. 1 2 4 కాబట్టి 10th బిట్కి 4th వన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 11th వన్ చూడండి. ఎన్ ఆబ్జెక్ట్ ఈస్ వైబ్రేటింగ్ అట్ 50 Hz, వాట్ ఈస్ ఇట్స్ టైం పీరియడ్ అన్నాడు. ఇక్కడ వైబ్రేషన్స్ ఇచ్చాడు మనకి, అంటే 50 ఆసిలేషన్స్కి 1 సెకండ్ పడుతున్నదని అర్థం మనకి ఇక్కడ, అంతే కదా. ఫ్రీక్వెన్సీ అంటే 1 సెకండ్స్లో ఎన్ని వైబ్రేషన్స్ చేస్తుంది, అది 50. కాబట్టి 50 ఆసిలేషన్స్కి 1 సెకండ్ పడుతున్నది. మనకి టైం పీరియడ్ అంటే ఏమి, 1 ఆసిలేషన్కి ఎంత టైం పడుతుందని. అప్పుడు ఏమి 1/50. 1/50 చేయండి, ఎంత వస్తుంది. 1/50 అంటే ఏమి 50, ఇక్కడ 1 పోదు కాబట్టి 0 పెట్టుకుని మనం ఇక్కడ 0 పెట్టుకుంటాం. నెక్స్ట్ 0 పెట్టుకుని 52 సార్ అంటే 0.02 ఎక్కడ చూడండి, 0.02 సెకండ్స్. ఫస్ట్ వన్ మనకి రైట్ ఆన్సర్ అనమాట. 1/50 అంటే 0.02 సెకండ్స్. నెక్స్ట్ ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ది లౌడ్నెస్ ఆఫ్ ఎ సౌండ్ వీ హ్యావ్ టు. లౌడ్నెస్ని రెడ్యూస్ చేయాలంటే ఏం చేయాలి, ఇంతకుముందే చెప్పాము మనం. లౌడ్నెస్ అనేది యాంప్లిట్యూడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనేసి. కాబట్టి ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు, ఇక్కడ రెండిట్లో ఇది 2 రాంగ్. ఇక్కడ రెండిట్లో యాంప్లిట్యూడ్ అని ఇచ్చాడు. యాంప్లిట్యూడ్ డిక్రీజ్ చేస్తేనే లౌడ్నెస్ అనేది డిక్రీజ్ అవుతుంది. కాబట్టి మనకి ఈ బిట్కి 3rd వన్ రైట్ ఆన్సర్ అన్నమా. రెడ్యూస్ చేయమన్నాడు లౌడ్నెస్, కాబట్టి యాంప్లిట్యూడ్ని డిక్రీజ్ చేయాలి. నెక్స్ట్ 13th బిట్ చూడండి. 1 Hz ఈస్ ఈక్వల్ టు అన్నాడు. 1 Hz అంటే ఏమి, 1 సెకండ్లో అది 1 వైబ్రేషన్ చేసిందని అర్థం. నెక్స్ట్ ఇక్కడ మనకి 1 మినిట్ అనే ఇచ్చాడు అన్నిట్లో. అంటే 1 సెకండ్కి ఇంత, 60 సెకండ్స్ వచ్చి 1 మినిట్, కాబట్టి 60 సెకండ్స్కి 60 వైబ్రేషన్స్ చేస్తుంది అనమాట. 1 మినిట్లో 60 వైబ్రేషన్స్ ఎక్కడ ఉంచండి, 60 వైబ్రేషన్స్ పర్ మినిట్. 3rd వన్ మనకి బిట్కి రైట్ ఆన్సర్. నెక్స్ట్ పిచ్ ఆఫ్ సౌండ్ ఈస్ డిటర్మైన్డ్ బై ఇట్స్ అన్నాడు. పిచ్ ఆఫ్ సౌండ్ అనేది ఫ్రీక్వెన్సీ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. కాబట్టి 14th వన్కి మనకి ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. ఫ్రీక్వెన్సీ పైన డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ది రేంజ్ ఆఫ్ ఆడిబుల్ సౌండ్ ఫర్ ఏ హ్యూమన్ బీయింగ్ ఈజ్. ఆడిబుల్ సౌండ్ యొక్క రేంజ్ ఎంత ఉంటుంది మనకి, 20 Hz నుంచి 20,000 Hz వరకు మనం ఆ సౌండ్ని వినగలుగుతాం అనమాట. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ హ్యావ్ లాంగ్ వోకల్ కార్డ్స్. ఇక్కడ చూడండి మనకి ఎంత ఉంటుంది, మెన్కి అయితే 20, బుక్లో కూడా ఉంది ఇక్కడ మనకి 20 మిల్లీమీటర్స్, ఉమెన్కి అయితే 15. కాబట్టి చిల్డ్రన్కి ఇంకా తక్కువ, వెరీ షార్ట్గా ఉంటుంది. దీంట్లో మెన్కి వోకల్ కార్డ్స్ అనేది లాంగ్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి సెకండ్ వన్ ఈ బిట్కి రైట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ప్రొడ్యూస్ సౌండ్ త్రూ వైబ్రేషన్స్ అన్నాడు. యాక్చువల్గా వైబ్రేషన్స్ అయితేనే సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన వాటిలో మనకి బిట్టే రాంగ్ అనమాట, కానీ అన్నీ కూడా వైబ్రేషన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. తబలా కానీ ఇక్కడ ఎయిడ్లో వైబ్రేషన్స్ వస్తుంది. సితార్ అనేది ఆ స్ట్రింగ్ తీగ ఉంటుంది కదా, తీగ ద్వారా వైబ్రేషన్స్ ఏర్పడుతుందని ఇచ్చుండాలి. కాబట్టి మనకి బిట్టు రాంగ్ వన్. అన్నీ కూడా వైబ్రేషన్స్ ద్వారానే సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ స్ట్రింగ్ ద్వారా అని అడిగి ఉంటే మనకి సితార్ అనేది రైట్ ఆన్సర్.
నెక్స్ట్ టు అండ్ ఫ్రో మోషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్. టు అండ్ ఫ్రో మోషన్ ఏమంటారు మనం? వైబ్రేషన్. ముందుకి వెనకకి టు అండ్ ఫ్రో మోషన్ని ఏమంటాం మనం? వైబ్రేషన్స్ అంటాం. కాబట్టి 18th మనకి ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ 19th బిట్. డాష్ అండ్ డాష్ ఆర్ టూ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎనీ సౌండ్. సౌండ్ యొక్క ప్రాపర్టీస్లో మనకి ఇది వైబ్రేషన్ అనేది ప్రాపర్టీ కాదు. ఇక్కడ మనకి యాంప్లిట్యూడ్, ఫ్రీక్వెన్సీ రెండు ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ మనకి సౌండ్కి. యాంప్లిట్యూడ్ పెరిగితే లౌడ్నెస్ పెరుగుతుంది, పిచ్ అనేది ఫ్రీక్వెన్సీ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సౌండ్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ ఎనర్జీ. సౌండ్ అనేది ఎనర్జీ యొక్క ఒక రూపం. నెక్స్ట్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ సబ్సోనిక్ సౌండ్ ఈజ్. సబ్సోనిక్ సౌండ్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది అనేసి ఇచ్చాడు ఇక్కడ మోర్ దెన్ 20 Hz, 100 Hz, నెక్స్ట్ లెస్ దాన్ 20 Hz అని ఇచ్చాడు ఇక్కడ. సబ్సోనిక్ అంటే లెస్ దాన్ 20 Hz సౌండ్ని సబ్సోనిక్ సౌండ్ అంటాం. పరస్రవ్యాలు అని కూడా అంటాం. కాబట్టి లెస్ దాన్ 20 Hz ఉంటే సబ్సోనిక్ సౌండ్స్. నెక్స్ట్ 22nd వన్ చూడండి. కాక్లియా ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అన్నట్టు. కాక్లియా అనేది మనం డయాగ్రామ్ చూసుంటాం. హీరింగ్ ఆర్గాన్ యొక్క పార్ట్ ఇది. మన చెవిలో ఉన్నటువంటి ఒక భాగం. సౌండ్ ప్రొడ్యూస్డ్ ఆర్గాన్ అన్నాడు, మస్కులర్ ఆర్గాన్ అన్నాడు, ఎయిర్ పొల్యూషన్ ఇవేమీ కాదు. హీరింగ్ ఆర్గాన్ 22nd ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ కాక్లియా అనేది. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది ఆర్గాన్ విచ్ షోన్ ఇన్ ది ఫిగర్. ఈ ఫిగర్లో చూపెట్టున్నటువంటి ఆర్గాన్ పేరు అడిగాడు ఇక్కడ మనకి. అది వోకల్ కార్డ్స్. 23rd, 4th వన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వోకల్ కార్డ్స్ అంటాం దాన్ని. 24th బిట్. సౌండ్ కెనాట్ ట్రావెల్ త్రూ. సౌండ్ దేని గుండా మనకి ట్రావెల్ కాదు, వ్యాక్యూమ్ గుండా సౌండ్ అనేది ట్రావెల్ కాదు. ది సౌండ్ ఇన్ ది ఆడిబుల్ రేంజ్ ఈస్ కాల్డ్. 20 Hz నుండి మనం 20k Hz, దట్ మీన్స్ 20,000 Hz వరకు మనం ఆడిబుల్ సౌండ్ అంటాం కదా, దాన్ని ఏమని పిలుస్తారు అని అడిగాడు ఇక్కడ. 25 సోనిక్ సౌండ్ అంటాం. 20 Hz కన్నా తక్కువ ఉంటే సబ్సోనిక్ సౌండ్ అని ఇంతకుముందే చెప్పాం మనం ఒక బిట్లో. 20,000 Hz కన్నా ఎక్కువగా ఉంటే అల్ట్రాసోనిక్ సౌండ్. ఈ రేంజ్ మధ్యలో ఉంటే సోనిక్ సౌండ్ అంటాం. స్పీడ్ అంటే ఏమి? డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైంని మనం స్పీడ్ అంటాం. నెక్స్ట్ ఏ పెండిలం ఆసిలేట్స్ 20 times in 4 seconds. ఫైండ్ ఇట్స్ టైం పీరియడ్. ఇంతకుముందు కూడా ఎటువంటి లెక్క వచ్చింది మనకి, ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి 20 times వస్తుంది, టైం వచ్చి 4 seconds. మనకి టైం పీరియడ్ అడిగాడు కాబట్టి 1 ఆసిలేషన్కి ఎంత టైం పడుతుందంటే 4/20 ఇటు సైడ్ వస్తే డివిజన్ అంటే ఇది 4 1s are 4 5s are 1/5. 1/5 చేస్తే ఎంత మనకి 5. ఇక్కడ 1 వేసుకొని 0 పాయింట్ పెట్టుకుని 0. 5 2s are 10. 0.2 seconds ఎక్కడ చూడండి. థర్డ్ వన్ 27th బిట్కి థర్డ్ వన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ది నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ మేడ్ బై ఏ వైబ్రేటింగ్ బాడీ ఇన్ 1 second ఈజ్. 1 secondలో చేసే వైబ్రేషన్స్ ఏమంటాం మనం? ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు ఇక్కడ చెప్పింది కూడా అదే అనమాట. నెక్స్ట్ ది వెలాసిటీ ఆఫ్ సౌండ్ అట్ 20 degrees centigrade ఈజ్ అప్రాక్సిమేట్లీ అన్నాడు 340 m/s. యాక్చువల్గా అయితే ఎయిర్లో అని అడిగి ఉండాలి. ఎయిర్లో 340 m/s సౌండ్ యొక్క వెలాసిటీ. సౌండ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై నాన్ వైబ్రేటింగ్ బాడీస్ అన్నట్టు తప్పు ఇది. వైబ్రేటింగ్ బాడీసే మనకి సౌండ్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇక్కడ కూడా నాన్ వైబ్రేటింగ్ అన్నాడు, ఇది కూడా రాంగ్. వైబ్రేషన్ హ్యాస్ నో రిలేషన్ టు సౌండ్, ఇది కూడా రాంగ్. 4th వన్ మనకి రైట్ ఆన్సర్స్. వైబ్రేటింగ్ ఆబ్జెక్ట్స్ ఓన్లీ అనేది సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. 31th బిట్. వైబ్రేషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్. వైబ్రేషన్స్నే ఆసిలేషన్స్ అని కూడా అంటాం. ఆసిలేటరీ మోషన్. 31th బిట్కి ఆసిలేటరీ మోషన్ అనేది రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 32. అబౌవ్ డాష్ డెసిబల్స్ ది సౌండ్ బికమ్స్ ఫిజికల్లీ పెయిన్ఫుల్ అన్నాడు. 80 decibels కన్నా ఎక్కువ అయితే మనకి ఆ సౌండ్ అనేది చాలా హార్మ్ఫుల్ అనమాట హ్యూమన్ బీయింగ్స్కి. కాబట్టి 32 బిట్కి 4th వన్ 80 decibels అనేది రైట్ ఆన్సర్.
వెన్ ది ఆంప్లిట్యూడ్ ఆఫ్ వైబ్రేషన్ ఇస్ లార్జ్ సౌండ్ ప్రొడ్యూస్డ్ ఈస్ యాంప్లిట్యూడ్ ఎక్కువగా ఉంటే లౌడ్నెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. యాంప్లిట్యూడ్ అనేది ఇంక్రీజ్ అయితే లౌడ్నెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అల్ట్రాసౌండ్ ఎక్విప్మెంట్ వర్క్స్ అట్ ఫ్రీక్వెన్సీ. అల్ట్రాసౌండ్ అంటే ఇంతకుముందు చెప్పాం హైయర్ దాన్ 20,000 హెర్ట్జ్ కన్నా ఎక్కువ అంటే అల్ట్రాసౌండ్స్ అంటాం. నెక్స్ట్ 20 హెర్ట్జ్ కన్నా తక్కువ ఉంటే సబ్సోనిక్ అంటాం. 20 హెర్ట్జ్ నుండి 20,000 హెర్ట్జ్ వరకు ఉంటే సోనిక్ సౌండ్స్ అంటాం. నెక్స్ట్ మ్యాచ్ ది ఫాలోయింగ్ అని ఇచ్చాడు చూడండి ఇక్కడ. ఆడిబుల్ ఫ్రీక్వెన్సీ, లెంగ్త్ ఆఫ్ వోకల్ క్యాట్స్ ఇన్ మెన్. ఇది ఇంతకుముందు చెప్పాం మనం. మెన్లో వోకల్ క్యాట్స్ యొక్క ఎంత ఉంటుంది, లెంగ్త్ 20 millimeters అంటే సెకండ్ టు సి. నెక్స్ట్ అల్ట్రాసౌండ్స్ అని చెప్పాం. అల్ట్రాసౌండ్స్ ఏది అనేసి ఇక్కడ అడిగాడు. ప్రొడ్యూస్డ్ బై బ్యాట్స్, ఇక్కడ బి అనమాట. థర్డ్ వన్ బి. నార్మల్ బ్రీతింగ్ వచ్చి 10 decibels. ఈ విధంగా ఉండేది ఎక్కడ చూడండి. ఆడిబుల్ రేంజ్ మనకు తెలుసు 1 to D. ఇది డి. ఆడిబుల్ ఫ్రీక్వెన్సీ 20 హెర్ట్జ్ నుండి 20,000 హెర్ట్జ్ వరకు. లెంగ్త్ ఆఫ్ వోకల్ కార్డ్స్ వచ్చి 20 millimeters కాబట్టి సి, సెకండ్ సి. అల్ట్రాసౌండ్ వచ్చి బ్యాట్ ప్రొడ్యూస్ చేస్తుంది బి. లాస్ట్ వన్ నార్మల్ బ్రీతింగ్ వచ్చి 10 decibels కాబట్టి డిసిబిఏ ఎక్కడ ఉంచండి, ఫస్ట్ వన్లో ఉంచండి. డిసిబిఏ ఉంది కాబట్టి ఫస్ట్ వన్ మనకి రైట్ ఆన్సర్. మీకు వీటిలో ఏదైనా ఒకటి తెలిస్తే కూడా మనం ఈజీగా ఇటువంటి మ్యాచ్ ది ఫాలోయింగ్కి ఆన్సర్ చేయవచ్చు. చూడండి మనకి ఆడిబుల్ ఫ్రీక్వెన్సీస్ తెలుసు కదా అందరికీ, 20 హెర్ట్జ్ నుండి 20,000 హెర్ట్జ్ వరకు అనేసి. ఇప్పుడు 1 to D ఎక్కడ ఉంచండి, ఒకే దాంట్లో ఉంది 1 to D, ఎక్కడ లేదు చూడండి. 1 D అనేది ఎక్కడ లేదు కాబట్టి ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ అని పెట్టవచ్చు అనమాట. నెక్స్ట్ 36th బిట్ చూడండి. మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇక్కడ కూడా సాఫ్ట్ విస్పర్, ఫ్రీక్వెన్సీ, అన్ప్లెజెంట్ సౌండ్, పిచ్ అని ఇచ్చాడు. ఫ్రీక్వెన్సీని హెర్జ్లో కొలుస్తాం, ఇది తెలుసు మనకి. సెకండ్ ఏ ఫ్రీక్వెన్సీని హెర్జ్లో కొలుస్తాం. నెక్స్ట్ అన్ప్లెజెంట్ సౌండ్ని నాయిస్ అంటాం, ఇది కూడా తెలుసు. బి అంటే 2 to A థర్డ్ బి ఎక్కడ ఉంచండి, 2 to A థర్డ్ బి ఉంచండి, ఎక్కడా లేదు చూడండి ఆ విధంగా. కాబట్టి ఫస్ట్ వన్ మనకి రైట్ ఆన్సర్ 1 D అనమాట. సాఫ్ట్ విస్పర్ అనేది 30 decibels సౌండ్ కలిగి ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ పిచ్ అనేది సి, హయ్యర్ ఫ్రీక్వెన్సీ అన్నాడు, యాక్చువల్గా ఫ్రీక్వెన్సీ అనమాట సి. కాబట్టి ఫస్ట్ వన్ ఈ వీటికి రైట్ ఆన్సర్. నెక్స్ట్ 37th వన్ చూడండి. ఫాల్స్ స్టేట్మెంట్ ఏదని అడిగాడు ఇక్కడ. సౌండ్ ట్రావెల్ ఫాస్టర్ ఇన్ ఎయిర్, స్లోయర్ ఇన్ ఐర్ అన్నాడు. ఇదే ఫాల్స్ స్టేట్మెంట్ అనమాట. ఎందుకంటే మనకి సౌండ్ అనేది ఐరన్లో ఎక్కువ ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది ఎయిర్తో కంపేర్ చేస్తే. ఇది తప్పు, ఇక్కడ ఎయిర్లో ఫాస్టర్ అని ఇచ్చాడు. నెక్స్ట్ లైట్ ట్రావెల్ మచ్ ఫాస్టర్ దాన్ సౌండ్ అన్నాడు. లైట్ అనేది ఇది కూడా తప్పే కదా, లైట్ తక్కువ వెలాసిటీ ఉంటుంది. లైట్ ట్రావెల్స్ మచ్ ఫాస్టర్ దాన్ సౌండ్, ఇది కరెక్ట్ స్టేట్మెంటే, ఇది రైట్ స్టేట్మెంటే. ఇక్కడ అడిగింది మనకి ఫాల్స్ స్టేట్మెంట్ కాబట్టి ఇది ఫాల్స్, ఇది రైట్ స్టేట్మెంటే. మ్యాన్ కెనాట్ హియర్ సౌండ్, ఇది కూడా రైటే. మ్యాన్ అనే వ్యక్తి, హ్యూమన్ బీయింగ్స్ బ్యాట్ యొక్క సౌండ్స్ని వినలేడు అనమాట. షర్ల్ షుడ్ హ్యాస్ మోర్ ఫ్రీక్వెన్సీ అన్నాడు. ఇక్కడ అడిగింది ఇవన్నీ కరెక్టే, కానీ సౌండ్ ట్రావెల్ ఫాస్ట్ ఇన్ ఎయిర్ అనేది ఐరన్తో కంపేర్ చేస్తే ఇది రాంగ్ స్టేట్మెంట్. మనకి అడిగింది కూడా రాంగే, ఇవన్నీ కూడా ట్రూ స్టేట్మెంట్సే. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ది ట్రూ స్టేట్మెంట్ అన్నాడు ఇక్కడ. ఆల్ హ్యూమన్ బీయింగ్స్ కెన్ హియర్ సౌండ్స్ అప్ టు 60,000 హెర్ట్జ్. మనం వినగలిగేది 20,000 హెర్ట్జ్ వరకే కదా, ఇక్కడ ఇచ్చింది మనకి 60,000 అని ఇచ్చాడు కాబట్టి ఇది రాంగ్ అనమాట. నెక్స్ట్ సౌండ్స్ డస్ నాట్ నీడ్ ఏ మీడియం అన్నాడు. సౌండ్కి మీడియం కావాలి, అప్పుడుదా అది ప్రాపగేట్ అవుతుంది, సౌండ్ అనేది ట్రావెల్ అవుతుంది అనమాట మీడియం ఉంటేనే. లౌడ్ సౌండ్స్ హ్యావ్ హై ఫ్రీక్వెన్సీ, ఇది కూడా రైటే. ఫ్రీక్వెన్సీ ఇది రాంగ్, ఇక్కడ ట్రూ అడిగాడు కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ ది పిచ్ ఆఫ్ సౌండ్ డిపెండ్స్ ఆన్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది వేవ్స్. 37th వన్ చూడండి. ఫాల్స్ స్టేట్మెంట్ ఏదని అడిగాడు ఇక్కడ. సౌండ్ ట్రావెల్ ఫాస్టర్ ఇన్ ఎయిర్, స్లోయర్ ఇన్ ఐర్ అన్నాడు.
ఇదే ఫాల్స్ స్టేట్మెంట్ అనమాట. ఎందుకంటే సౌండ్ అనేది ఐరన్లో ఎక్కువ ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది ఎయిర్తో కంపేర్ చేస్తే. ఇది తప్పు, ఇక్కడ ఎయిర్లో ఫాస్ట్ అని ఇచ్చాడు. నెక్స్ట్ లైట్ ట్రావెల్స్ మచ్ ఫాస్టర్ దాన్ సౌండ్. ఇది కరెక్ట్ స్టేట్మెంటే, ఇది రైట్ స్టేట్మెంటే. ఇక్కడ అడిగింది మనకి ఫాల్స్ స్టేట్మెంట్ కాబట్టి ఇది ఫాల్స్, ఇది రైట్ స్టేట్మెంటే. మ్యాన్ కెనాట్ హియర్ ద సౌండ్, ఇది కూడా రైటే. హ్యూమన్ బీయింగ్స్ బ్యాట్ యొక్క సౌండ్స్ని వినలేడు అనమాట. షార్ల్ షుడ్ హ్యాస్ మోర్ ఫ్రీక్వెన్సీ అన్నాడు. ఇక్కడ అడిగింది ఇవన్నీ కరెక్టే, కానీ సౌండ్ ట్రావెల్ ఫాస్ట్ ఇన్ ఎయిర్ అనేది ఐరన్తో కంపేర్ చేస్తే ఇది రాంగ్ స్టేట్మెంట్. మనకి అడిగింది కూడా రాంగే, ఇవన్నీ కూడా ట్రూ స్టేట్మెంట్సే. నెక్స్ట్ క్వశ్చన్ 38 బిట్ చూడండి. చూస్ ది కరెక్ట్ ట్రూ స్టేట్మెంట్ అన్నాడు. ఫస్ట్ వన్ రాంగ్ అనమాట. 60,000 కన్నా హెడ్స్ కన్నా ఎక్కువగా ఉంటే మనం వినలేం. మనకి ఎంత ఉండాలి? 20,000 వరకే మనం హెడ్స్ వరకు ఉంటేనే వినగలం. 20,000 హెడ్స్ కన్నా ఎక్కువ అయితే వినలేం. కానీ హియర్ అని ఇచ్చాడు, ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ సౌండ్ డస్ నాట్ నీడ్ ఎ మీడియం అన్నాడు, ఇది కూడా తప్పు. ఒక మీడియం ఉంటేనే సౌండ్ ట్రావెల్ అవుతుంది. నెక్స్ట్ లౌడ్ సౌండ్స్ హ్యావ్ హై ఫ్రీక్వెన్సీస్ అన్నాడు. హై యాంప్లిట్యూడ్ అనమాట, ఫ్రీక్వెన్సీ కాదు. లౌడ్నెస్ దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది? యాంప్లిట్యూడ్. కాబట్టి ఇది కూడా రాంగ్. ఫోర్త్ వన్ మనకి రైట్ ఆప్షన్. ది పిచ్ ఆఫ్ ఎ సౌండ్ డిపెండ్స్ ఆన్ ఫ్రీక్వెన్సీ. పిచ్ అనేది ఫ్రీక్వెన్సీ పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 39th వన్ చూడండి. ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ డిపెండ్స్ ఆన్ యాంప్లిట్యూడ్. పిచ్ ఆఫ్ ది సౌండ్ డిపెండ్స్ ఆన్ ఫ్రీక్వెన్సీ. ఈ రెండు కూడా రైట్. ఇప్పుడే చెప్పాము మనం, లౌడ్నెస్ యాంప్లిట్యూడ్ పైన, పిచ్ అనేది ఫ్రీక్వెన్సీ పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి బోత్ స్టేట్మెంట్స్ PQ ఆర్ ట్రూ. అసర్షన్ రీజన్ ఇచ్చాడు. హ్యూమన్ బీయింగ్స్ కెనాట్ హియర్ ది సౌండ్స్ ప్రొడ్యూస్డ్ బై బ్యాట్స్. కరెక్టే, ఇది బ్యాట్స్ అనేది ప్రొడ్యూస్ చేసే సౌండ్ని మనం వినలేం, ఎందుకంటే అది అల్ట్రా సోనిక్ సౌండ్స్ అనమాట. ఇక్కడ రీజన్ కూడా ఇచ్చాడు. హ్యూమన్ బీయింగ్స్ కెనాట్ హియర్ ది సౌండ్స్ విచ్ ఫ్రీక్వెన్సీ గ్రేటర్ దాన్ 20,000 వైబ్రేషన్స్ పర్ సెకండ్ అన్నాడు. సో ఈ రెండు కూడా రైటే. కాబట్టి బోత్ ఏ అండ్ ఆర్ కరెక్ట్, అండ్ ఆర్ ఈస్ ది కరెక్ట్ రీజన్ ఫార్ ఏ. 40th బిట్కి ఫోర్త్ వన్ మనకి రైట్ ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, సౌండ్కి సంబంధించి ఇంకా మీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్లో మీరు కొన్ని బిట్స్ని ప్రాక్టీస్ చేయండి. లేదంటే లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు ఇయర్లో NMMS కండక్ట్ చేసినారు కదా, ఆ NMMS క్వశ్చన్ పేపర్స్లో ఉన్నటువంటి సౌండ్ టాపిక్ సంబంధించి బిట్స్ని ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.